మతం ఒక ముసుగు. కార్ల్ మార్క్స్ ఉద్బోధించిన వర్గ పోరాట సిద్ధాంతంపై వైముఖ్యం కలిగిన ఛాందస్య హిందువులు, కార్ల్ మార్క్స్ తన సిద్ధాంతానికి సమర్థన కోసం అన్వేషించిన సాక్ష్యాధారాలు తమ పూర్వీకుల చరిత్రలోనే ఉన్నాయంటే దిగ్భ్రాంతి చెంది తీరుతారు. బ్రాహ్మణులకు, క్షత్రియులకు నడుమ అసంఖ్యాకంగా వర్గ పోరాటాలు జరిగాయి. ప్రాచీన హిందూ వాగ్మయంలో కొన్ని ముఖ్యమైనవి మాత్రమే నమోదయ్యాయి. బ్రాహ్మణులకు, క్షత్రియ రాజులకు మధ్య జరిగిన ఘర్షణల చరిత్ర మన వద్ద ఉంది. ఈ ఘర్షణలో మొదటిది వెనరాజుతో, తరువాత పురూరవునితో, తరువాత నహునితో, తరువాత నిమితో, ఆ తరువాత సుముఖునితో. బ్రాహ్మణుడైన వశిష్ఠునికి, రాజు కాని సాధారణ క్షత్రియుడైన విశ్వామిత్రునికి జరిగిన ఘర్షణ చరిత్ర ఉంది. భృగువంశ బ్రాహ్మణులను ఊచకోత కోసిన కార్తవీర్య క్షత్రియుల గురించి, క్షత్రియులను మొత్తంగా నిర్మూలించిన బ్రాహ్మణ పరశురాముని గురించి వివరాలున్నాయి. వారి మధ్య ఘర్షణలకు కారణమైన సమస్యలు విస్తృతమైనవి. బ్రాహ్మణ క్షత్రియుల మధ్య విరోధి భావనలు ఎంత తీవ్రంగా ఉండేవో అవి చెబుతాయి. క్షత్రియుడికి బ్రాహ్మణుడయ్యే హక్కుందా అన్న ప్రశ్నపై ఘర్షణలు జరిగాయి. బ్రాహ్మణుడు అధికారానికి లోబడవలసిన వారా కాదా అన్న అంశంపైన పోరాటాలు జరిగాయి. ఎవరికి అభివాదం చెయ్యాలి, ఎవరికి దారి ఇవ్వాలి అన్న అంశాలపైన ఘర్షణలు జరిగాయి. ఈ యుద్ధాలు ఆధిపత్యం కోసం, హోదా కోసం, స్థాయి కోసం జరిగిన యుద్ధాలు. ఈ ఘర్షణల ఫలితాలు ఎలా ఉంటాయో స్పష్టమే. తాము ఎంతగా ప్రగల్భాలు పలికినప్పటికీ క్షత్రియులను అణచివేయటం సాధ్యం కాదని, ఎన్ని క్షత్రియ నిర్మూలన యుద్ధాలు చేసినా తగిన సంఖ్యలో వారు మిగిలే ఉంటారని బ్రాహ్మణులకు అర్థమయ్యింది. పరశురాముడు ఊచకోత కోసిన పాత క్షత్రియుల వితంతువులకు బ్రాహ్మణుల ద్వారా జన్మించిన వారు కొత్త క్షత్రియులని, మనువు కాలం నాడున్నది అసలు క్షత్రియులు కాదని బ్రాహ్మణులు చెప్పే, మనువు ప్రస్తావించిన అసహ్యకరమైన కథను పట్టించుకోనక్కర్లేదు. స్వార్థ ప్రయోజనాల సాధనకై బ్లాక్మెయిల్ చేయటానికి బ్రాహ్మణ మతం ఎన్నడూ సంకోచించలేదు. క్షత్రియులపై బ్రాహ్మణ మతం చేసిన పోరాటం మూర్ఖునికి, మొద్దుబలం కలవాడికి జరిగిన పోరాటమే. చాతుర్వర్ణం కొనసాగించటానికి బ్రాహ్మణులు క్షత్రియులపై పోరాడారు. అదే చాతుర్వర్ణం క్షత్రియులకు ఖడ్గాలను ఇచ్చింది, బ్రాహ్మణులను నిరాయుధులను చేసింది. ఈ సిద్ధాంతం కింద బ్రాహ్మణులు క్షత్రియులతో పోరాడి ఎలా గెలవగలరు? కత్తులను ఇవ్వటం తేలికే, కానీ వాటిని ఎదుర్కోవటం కష్టమని టాలీ, రాండ్, నెపోలియన్కు చెప్పిన నిజాన్ని తెలుసుకోవటానికి బ్రాహ్మణులకు చాలా కాలమే పట్టింది. క్షత్రియుల వద్ద ఆయుధాలున్నాయి, బ్రాహ్మణుల వద్ద లేవు. క్షత్రియులతో యుద్ధం అంటే నాశనమైపోవటమే. బ్రాహ్మణ క్షత్రియ యుద్ధాల ప్రత్యక్ష పర్యవసనాలవి. బ్రాహ్మణులు, క్షత్రియులు కలహిస్తూ ఉంటే వైశ్యులను, శూద్రులను అదుపులో పెట్టే నాథుడు లేడు. వారు దాదాపుగా బ్రాహ్మణ క్షత్రియుల స్థాయికి దగ్గరగా సామాజిక సమన్వత మార్గంలో ఉన్నారు. క్షత్రియులను అణచివేసే అవకాశం అతి తక్కువ కాగా, వైశ్యులు, శూద్రులు మించిపోయే ప్రమాదం అత్యంత వాస్తవంగా బ్రాహ్మణ మతానికి కనిపించింది. క్షత్రియులతో పోరాడుతూ వైశ్యశూద్రుల ప్రమాదాన్ని బ్రాహ్మణుడు నిర్లక్ష్యం చెయ్యాలా, లేక గెలిచే ఆశలేని పోరాటాన్ని విరమించి క్షత్రియునితో మైత్రి చేసుకొని వైశ్యుల నుంచి, శూద్రుల నుంచి ముంచుకు వస్తున్న ప్రమాదాన్ని అణిచివేయటానికి జట్టు కట్టాలా? క్షత్రియులతో యుద్ధంలో అలసిపోయిన బ్రాహ్మణ మతం రెండో మార్గాన్నే ఎంచుకున్నది. వైశ్యులు, శూద్రులు అనే రెండు వర్ణాల వారిని బానిసలు చేసుకుని దోచుకోవటం అనే కొత్త ఆదర్శం కోసం అది తన ప్రస్తుత శత్రువులతో స్నేహం ఆశించింది. శతపథ బ్రాహ్మణం సంకలనం జరుగుతున్న కాలంలోనే ఎప్పుడో ఈ ఆదర్శం రూపుదీసుకుని ఉంటుంది. శతపథ బ్రాహ్మణంలో మనం ఈ ఆదర్శం స్థిరపడిపోవటం చూస్తాం. అక్కడ వాడిన భాష, చేసిన అన్వయం ఎంత ఆకట్టుకునేలా ఉన్నాయంటే దాన్నిక్కడ యథాతథంగా వర్ణిస్తున్నాను. శతపథ బ్రాహ్మణ రచయిత ఇలా చెప్పాడు: వాళ్ళప్పుడు యజ్ఞ పశువును అహోనీయ దగ్గరకు వెళ్ళేట్టు చేస్తారు. అప్పుడు మగమేక ముందు నడుస్తుంది, తరువాత గాడిద, ఆ తరువాత గుర్రం. ఈ అహోనీయ నుంచి మరలేటప్పుడు గుర్రం మొదట, తరువాత గాడిద, తరువాత మగమేక పెడతాయి. గుర్రం క్షత్రియునికి, గాడిద వైశ్యునికి, శూద్రునికి, మగమేక బ్రాహ్మణునికి చిహ్నాలు. అంటే క్షత్రియుడు ముందు నడిస్తే తక్కిన 3 కులాలు అనుసరిస్తాయి. అటు నుంచి ఇటైనా, ఇటు నుంచి అటైనా గాడిద ముందు నడవదు. అలాగే బ్రాహ్మణుడు, క్షత్రియుడు ఎప్పుడూ వైశ్యశూద్రుల వెనక వెళ్ళరు. మంచి చెడుల సంకరం జరగకుండా వాళ్ళలా నడుస్తారు. పైగా ఆయన వైశ్యశూద్ర కులాలను పురోహిత క్షేత్ర కులాల నడుమ ఉంచి వారిని ఆధీనులుగా చేస్తాడు. దెబ్బతీయాలనుకుంటేనే భయంతో వెనుకంజ వేయటం,
ఆదేశించాలనుకుంటేనే స్నేహం కలుపుకోవాలనుకోవటం అనే వింత వైఖరిని మనువు క్షత్రియుల పట్ల ప్రదర్శించటం పై వివరణ. బ్రాహ్మణుల ఆధిపత్యానికి క్షత్రియుడిని లొంగదీయాలనుకోవటం వ్యర్థ ప్రయత్నమని ఈ యుద్ధాలు, రాజీయే మనువుకు నేర్పాయి. పైచేయిగా ఉండటం ఆశయంగా సరే, కానీ ఆచరణాత్మక రాజకీయంగా అదొక అసాధ్యం. సాధ్య విషయాల క్రీడే రాజకీయమని నిస్కార్కు వలె మనువుకు కూడా తెలుసు. వైశ్యులకు, శూద్రులకు వ్యతిరేకంగా బ్రాహ్మణ క్షత్రియుల మధ్య ఉమ్మడి అవసరాన్ని, పొత్తుని నిర్ధారించటమే సాధ్యం. మనువు అదే చేశాడు. ఇదంతా మతం పేరిట జరగటమే దయనీయం. బ్రాహ్మణ మతం అంతరంగాన్ని, ప్రేరక శక్తిని అధ్యయనం చేసిన వారికి ఇది ఆశ్చర్యం కలిగించదు. ఐహిక ప్రలోభాల రాజకీయాలను కప్పిపుచ్చేందుకు బ్రాహ్మణ మతానికి మతం ఒక ముసుగు.